ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఆదాయ వ్యయాలు ఎంత, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ నవగ్రహాలను ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరంగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు ఈ రాశి కిందికి వస్తాయి. వీరికి ఏడాది ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 2 గాను, అవమానం 6 గాను సూచిస్తుంది. ఈ సంవత్సరం ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు గురువు 8వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం చాలా మంచిది. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కఠినంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు, అలాగే జనవరి 20వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు గురువు 9వ స్థానంలో సంచరించడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనయోగం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దేవదర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా గడిపేందుకు వీలుంటుంది. భక్తి శ్రద్ధలతో ఆనందంగా గడుపుతారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు గురువు 10వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరిస్థితుల్లో సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. బంధుమిత్రులతో గొడవలు, కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సహనం వహించక తప్పదు. ఆ తర్వాత ఇక ఈ ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు శని 5వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నించిన కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీల మూలకంగా శత్రుబాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయంలో మనస్తాపానికి గురి అవ్వాల్సి వస్తుంది. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై పగ సాధించుకునే ప్రయత్నాలను వదిలివేయడం చాలా మంచిది. అలాగే ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 4వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్న కార్యాలు అతి కష్టం మీద ఫలమిచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు రాహు 3వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో ఇంటా బయట అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా మెలగాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కేతు 10వ స్థానంలో సంచరిస్తూ సాధారణ ఫలితాలు ఇస్తున్నాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కేతు 9వ స్థానంలో సాధారణ శుభుడైనందున స్థిరాస్తి విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల కొంత లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. తలసిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోక తప్పదు. అలాగే వృశ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందడం కోసం శని, మంగళవార నియమాలు పాటిస్తూ నవగ్రహాల్లో శని, రాహు, కేతువులకు జపాలు, దానాలు చేసుకోవడం చాలా ఉత్తమం. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం విశేష ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూజలు చేసుకుంటూ ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందగలరు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.